नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। आर्य वैश्य महासभा वरंगल डिस्ट्रिक्ट के प्रेसिडेंट डुब्बा श्रीनिवास ने कहा कि उनका संगठन देश की आजादी के लिए अपनी जान कुर्बान करने वाले महापुरुषों की याद में सभी जातियों के लिए समाज सेवा में प्रोग्राम चला रहा। वरंगल शहर में आर्य वैश्य महासभा डिस्ट्रिक्ट ऑफिस में 80वें स्वतंत्रता दिवस के मौके पर सेलिब्रेशन हुआ। प्रोग्राम में संगम के डिस्ट्रिक्ट प्रेसिडेंट डुब्बा श्रीनिवास, स्टेट लीडर्स अशोक, डिस्ट्रिक्ट लीडर्स नागेंद्र बाबू, रघु, सुरेश, रवि, महिला संगम लीडर कलावती, सुप्रिया, राजमणि, ज्योति और दूसरे लोग शामिल हुए। इस मौके पर तिरंगा फहराया गया और जन गण मन गीतम गाया गया। आर्य वैश्य महासभा स्टेट संगम में नए पद पाने वालों को शॉल उड़ाकर सम्मानित किया। इन सेलिब्रेशन के मौके पर डुब्बा श्रीनिवास, कलावती ने भी बात की और कहा कि भारत की आजादी के लिए अपनी जान कुर्बान करने वाले महापुरुषों की याद में समाज सेवा के प्रोग्राम किए जा रहे हैं। ఏదేమైనా దేశంలో స్వాతంత్రం వచ్చింది అని చెప్పంటే ఆర్యవైశ్యుల పాత్ర కీలకం ఉందని చెప్పినది కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దానికి నాయకత్వం వహించిన గాంధీ గారే ఈరోజు స్వాతంత్రానికి ముందుబడి పోరాటం చేసి తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు ఆర్యవైశ్యులకు గర్వకారణంగా భావిస్తూ, అట్లాంటి ఆయన స్ఫూర్తితోటే ఈరోజు వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సేవా కార్యక్రమాలే కాకుండా ఓన్లీ ఒకే కులానికి కాకుండా అన్ని కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని కూడా అన్నదాన కార్యక్రమం కావచ్చు, జాబ్ మేళా కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావచ్చు, అదేవిధంగా రక్షాబంధన్ కావచ్చు, గోరంటాకు సంబరాలు కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వరంగల్ జిల్లాలో చూస్తే అనేక సంఘాలుగా ఈ మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. పౌర్ణమి సందర్భంగా, చతుర్దశి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేపడతా ఉన్నారు. రేపు భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు కూడా ఈ జిల్లా మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను. ఈ స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తితోటి ఈరోజు ఆర్యవైశ్యుల్లో ఉండబడే పేదలకు డాక్టర్స్ తోటి మాట్లాడి చాలామంది కూడా ఫీజులు కన్సల్టేషన్ చేసేందుకు ఐడి కార్డ్స్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం హాస్పిటల్ నుంచి. దాంతోపాటు జిల్లాలో ఉండబడే జిల్లాలో అనేక పర్పస్ సంఘాలు ఉన్నాయి వైశ్యులై. ఈ వైశ్యుల పర్పస్ సంఘాలన్నిటి కూడా పిఎస్లను కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాల్ని గుర్తిస్తూ వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వేడుకలను ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆర్యవైశ్య సోదరి ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మా యొక్క మహాసభ నుండి మా యొక్క మహిళా విభాగం నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మా వైశ్య కులానికి సంబంధించినటువంటి మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో మనకి స్వాతంత్రం రావడం జరిగింది. మరి ఆ మహాత్మా గాంధీ అహింస పరమో ధర్మ అన్నారు, ధర్మో రక్షిత రక్షిత అన్నారు. అదే మార్గంలో మేము కూడా నడుస్తూ మరి ఈ సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా వారిని ఉత్తేజపరుస్తూ వారందరినీ కూడా మా యొక్క సంఘంలో కలుపుకుంటూ వారిని పెద్ద ఎత్తున ఐకమత్యంగా ఉంటూ మరి ఒక ప్రణాళికబద్ధంగా వారైతే ఎలాగైతే మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే మన స్వాతంత్రాన్ని తీసుకురావడానికి వారు ఎంత కృషి చేశారో అదేవిధంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా అన్ని రంగాల్లో ముందుకు రావడానికి రాష్ట్ర స్థాయిలోనే వరంగల్ జిల్లాని చూసి ప్రతి ఒక్కటి నేర్చుకునే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది, ప్రణాళికలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే సభ్యత్వాన్ని పెంచుతూ మరి ఐకమత్యంతో ఇదంతా సాధించగలుగుతామని ఇప్పటివరకు మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక